కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి జాప శ్రీకాంత్ రెడ్డిలు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనకోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చిత్తశుద్ది ఉంటే రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లు ఎక్కి తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా అధికారంలో ఉండి అధికారంలో లేనప్పుడు మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని గద్దెనెక్కి ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు 3 నెలల్లో పెట్టాలని చెప్పి కోర్టు మొట్టికాయ వేసిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ల రిజర్వేషన్ల పైన ఇవాళ ఢిల్లీ బాట బట్టి జంతర్ మంతర్ వద్ద ధర్నా పూనుకొని ఒక డ్రామాకు తెరలేపడం జరిగింది. అది వాస్తవంగా ఒక డ్రామా. నీకు గనక చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు పరిపాలనకు వచ్చి ఇప్పుడు దాదాపు 20-21 నెలలు అవుతా ఉంది. 21 నెలల నుంచి ఏం చేసినావు? ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలని కోర్టు చెప్పిన తర్వాత దాని మీద ధర్నాకు పూనుకోవడం జరిగింది. కానీ ధర్నా చేసి మళ్ళీ నీ నోటితోటి నువ్వే రిజర్వేషన్లు లేవని నిన్న ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈసారి రిజర్వేషన్లు 42% లేవని నీ నోటితో నువ్వు చెప్పి చేతులు ఎత్తేసింది. ఇవాళ 42% మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసడం జరిగింది. ఇది సత్యం. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు రిజర్వేషన్ల మీద ఇంకా బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇంకొక 3 అంశాలు ఎత్తుకుంటా ఉన్నారు. మేము పార్టీ పరంగా ఇస్తామని, లేకపోతే ఇంకేదో జీవో తెస్తామని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులకు ఆగం చేస్తూ ఉంది. ఇలా మా నంగూరు మండలం పాలమాకుల పిఏసిఎస్ కేంద్రంలో యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడి గంటల తరబడి నిలబడలేక ఇలా మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి నిల్చుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ను పెట్టి, రైతు వేదికలు పెట్టి, ఏఈఓలను పెట్టి, అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు పంట నమోదులు చేపించి ఎన్ని పంటలు వ్యాసంగికి ఎంత అయింది, ఖరీఫ్కి ఎంత అయింది అనేది ఒక లెక్కలతో పంటలు వేస్తారని చెప్పి ఒక నమోదు, ఒక సిస్టమ్ తయారు చేసి, కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దాన్ని మొత్తానికే వదిలేసింది. పరిపాలన అనేది గాలికి వదిలేసింది. అరే ఎవరి రూపాయి మీకు చెప్పింది యూరియా బస్తాలు ఒక్క రైతుకు ఒక్కటి ఇవ్వాలని? అదేమైనా స్మగ్లింగ్ చేసుకునేదా? అదేమైనా దాచిపెట్టుకొని అమ్ముకునేదా? అదేమైనా తినేదా? గత ప్రభుత్వం గ్రామాలలోకి వచ్చి లారీలు పెట్టి ఎవరికి ఎన్ని యూరియా బస్తాలు, ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని, డిఏపి బస్తాలు కావాలంటే డిఏపి, కోరమండలం అంటే కోరమండలం, ఏ బస్తా కావాలంటే ఆ బస్తా సప్లై చేసింది. మీకేం వచ్చింది ఇక్కడ? ఎందుకు ఆపుతున్నారు? ఒక రైతుకు ఒక ఆధార్ కార్డు ఒకటే కార్డు అయింది. ఆ సిస్టమ్ ఎందుకు వచ్చింది? ఇవాళ ఆ కొరత ఎందుకు ఏర్పడ్డది? గత ప్రభుత్వానికి మంచి రైతులందరూ సేవ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అది? అంటే మీరు పరిపాలన గాలికి వదిలేసారు. పట్టించుకునే నాదులు లేడు, అధికారులు వదిలేసారు, మీరు పరిపాలించే మీరు నాయకులు వదిలేసారు.